హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ టెక్ బడీస్. మీ కేవీఎస్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో మీకు థంబ్నెయిల్ మీద చూడంలోనే అర్థమై ఉండొచ్చు. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ సిస్టమ్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో మీకేంటంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మీకు కొంచెం క్యాష్ బ్యాక్స్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడే లాంచ్ చేశారు కాబట్టి మంచి మంచి క్యాష్ బ్యాక్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటి మొత్తం అనేది నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే క్లియర్గా ఐడియా అయితే వస్తుంది. సో వీడియో మొత్తం స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో లైక్ చేయడం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. ఇంకెటువంటి చెక్కున్న వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మరి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అయితే వన్స్ అప్డేట్ చేసుకోండి. ఆల్రెడీ అప్డేట్ ఉంటే లైట్ తీసుకోండి. సో అప్డేట్ చేయకపోతే వన్స్ వెళ్ళి ప్లే స్టోర్లో చూడండి, అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే మీకు కొత్తగా కనిపిస్తుంది. ఇక్కడ స్కాన్ అండ్ పే అని చెప్పైతే ఒకటి కనిపిస్తుంటుంది. సో దాని మీద అయినా క్లిక్ చేయండి. లేదంటే మీరు కేటగిరీస్లోకి వెళ్ళినా సరే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే హ్యావ్ యూ ట్రైడ్ అని చెప్పి ఇక్కడ స్కాన్ అండ్ పే అని ఉంటుంది. అది కాకపోతే మీకు పైన చూసుకుంటే మీకు బ్యానర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు ఫ్లిప్కార్ట్ యూపీఐ ఇండియాస్ మోస్ట్ రివార్డింగ్ యూపీఐ అని చెప్పి. సో ఏదన్నా సరే క్లిక్ చేస్తే మీరు దాని మీదకైతే వెళ్ళిపోతారు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ని లింక్ చేసుకోండి. సో ఇది ఫస్ట్ మీ బ్యాంక్ లింక్ చేసుకోమని అడుగుతుంది. ఈ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవచ్చు, లేదు అంటే రూపే క్రెడిట్ కార్డ్ అయినా సరే మీరు లింక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను బ్యాంక్ అయితే లింక్ చేసేసాను. సో లింక్ చేసుకున్న తర్వాత మీకు ఎలా అయితే కనిపిస్తుంది యూఐ అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఫ్లాట్ 25 రూపీస్ ఆఫ్ ఆన్ ఫస్ట్ ఫ్లిప్కార్ట్ ఆర్డర్. సో మీకు ఏదైనా సరే ఫ్లిప్కార్ట్లో కనుక మీరు ఆర్డర్ చేస్తే మోర్ దెన్ 300 రూపీస్ది సో మీకు అక్కడ ఫ్లాట్ 25 రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది. అది నేను తర్వాత చూపిస్తాను ఎలా వస్తుందని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆఫర్ కూడా ఉంది. సో మీరు ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కనుక ఒక 5 చేసినట్టయితే సో ఫస్ట్ 5కి మీకు 10 సూపర్ కాయిన్స్ అయితే వస్తాయి. సో ఈ సూపర్ కాయిన్స్ వల్ల యూజ్ ఏంటంటే మీరు దీన్ని కూడా వాడుకోవచ్చు అనమాట. సో అది ఎలాగనేది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద స్కాన్ అండ్ పే అని ఉంది చూసారా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ దగ్గర ఆల్రెడీ క్యూఆర్ కోడ్ ఉంటే సో అదైతే ఫ్రమ్ గ్యాలరీ నుంచి అయితే పిక్ చేయండి. సో నా దగ్గర ఆల్రెడీ ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఒక క్యూఆర్ కోడ్ని అయితే నేను పిక్ చేశాను. సో ఈ క్యూఆర్ కోడ్ని మీరు ఎలా తెచ్చుకోవాలని చెప్పి మీకు తెలియకపోతే లైక్ మీకు కూడా తెచ్చుకోవాలనుకుంటే నేను ఐ కనపడుతుంది కదా కార్డ్స్లో వీడియో చేసి ఉంచాను ఆల్రెడీ. సో అదొకసారి చూడండి. సో మీకు కావాలంటే అది వస్తుంది క్యూఆర్, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీది కానీ యూపీఐ కోడ్ అని చెప్పి వస్తుంది. క్యూఆర్ కోడ్ అనేది మీ అకౌంట్లోకి వెళ్తే కనిపిస్తుంది. సో ఆ కోడ్ని అయితే ఎంటర్ చేసేయచ్చు, లేదంటే యూపీఐ నుంచి కూడా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక 100 రూపీస్ నేనైతే సెండ్ చేస్తాను. సో సెండ్ చేస్తే నాకు కాయిన్స్ వస్తాయో లేదో చూద్దాం. ఆల్రెడీ నేను ఒకసారి సెండ్ అయితే చేశాను. సో ఇంకోసారి సెండ్ చేస్తే వస్తాయి బేసిక్గా, ఎందుకంటే చూడొచ్చు. సో యూఐ మొత్తం చూడొచ్చు మీరు ఇక్కడ. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో డన్. నాకు పేమెంట్ కూడా రిసీవ్ అయిపోయింది. సో రిసీవ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 10 సూపర్ కాయిన్స్ అనేది వచ్చిందా లేదా ఎలా తెలుసుకుంటారంటే సో ఇది ఎలా చూసుకోవచ్చు అంటే మీరు బ్యాక్ వచ్చేయండి టోటల్గా. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళండి. పైన మీకు కాయిన్స్ కనపడతాయి మీ పేరు పక్కన. నాకు 196 ఉన్నాయి ప్రజెంట్. సో ఇక్కడ మీరు ఈ కాయిన్స్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్టయితే కిందకి చూడొచ్చు. సో ఇక్కడ టాస్క్ కంప్లీటెడ్ ఫ్లిప్కార్ట్ యూపీఐ +10 ఉంది. నెక్స్ట్ టాస్క్ కంప్లీటెడ్ యూపీఐ స్కాన్ 10. సో ఇలా నేను 5 టైమ్స్ చేయొచ్చు. ఆల్రెడీ నేను 2 టైమ్స్ చేశాను కాబట్టి ఇంకొక 3 టైమ్స్ చేస్తే నాకు ఇంకొక 30 కాయిన్స్ అయితే వస్తాయి. సో ఈ సూపర్ కాయిన్స్ని యూస్ చేసి మీరు మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టొచ్చు అనమాట. అది ఎలాగనే చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ. సో మై యూపీఐ మీదకి రండి. ఇక్కడ సెండ్ మనీ ఉంది, స్కాన్ అండ్ పే ఉంది, మై యూపీఐ. ఇక్కడ చూడొచ్చు మీకు బిల్స్ అండ్ రీఛార్జెస్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ యాజ్ ఆఫ్ నో అయితే 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి మొబైల్ రీఛార్జెస్, ఇంకోటి ఎలక్ట్రిసిటీ, అది న్యూగా యాడ్ చేశారు. సో మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే మీరు మీ సూపర్ కాయిన్స్ని యూస్ చేసే మీరు ట్రాన్సాక్షన్ అనేది అయితే చేసుకోవచ్చు. సో నేను ఒకసారి ఒకటి చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ప్లాన్స్ అనేవి. సో మీకు ఇక్కడ ప్లాన్స్ కనిపిస్తున్నాయి కదా. సో అది ప్లస్ మీకు ఏదైతే కాయిన్స్ ఉంటాయో అవి యాడప్ అయితే అవుతాయి. ఇది కాకుండా మీకేంటంటే ఫ్లాట్ 25 రూపీస్ డిస్కౌంట్ అనమాట. అది ఎలా వస్తుందంటే ఐటమ్ ఫ్లిప్కార్ట్లో మోర్ దెన్ 300 రూపీస్ది మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఇదేంటంటే మీరు ఫ్లిప్కార్ట్ యూపీఐ నుంచి ట్రాన్సాక్షన్ చేయాలి, అప్పుడు మాత్రమే అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ప్రోడక్ట్ ఏదో ఒకటి తీసుకుంటాను. ఈ వాచ్ చూడొచ్చు, ఇది 999 అయితే ఉంది. నేను బై నౌ మీదకి క్లిక్ చేసినాను. క్లిక్ చేసిన తర్వాత ఇది అవసరం లేదు మనకి. అండ్ కంటిన్యూ. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఫ్లిప్కార్ట్ యూపీఐ అనేది సెలెక్ట్ చేసేసుకొని మీకు ఇక్కడ ఇన్స్టాంట్గా 25 రూపీస్ డిస్కౌంట్ అనేది అప్లై చేసేసింది. సో అలాగే 300 ఆర్ అబోవ్ మీరు కనుక చేసినట్టయితే ఈ 25 డిస్కౌంట్ అది కూడా ఎప్పుడంటే మీరు ఫ్లిప్కార్ట్ యూపీఐని యూస్ చేసి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మాత్రమే మీకు ఈ 25 రూపీస్ అనేది అయితే ఆఫ్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు లైక్ ఈ 25 రూపీస్
ట్రాన్సాక్షన్‌ని వాడుకోవచ్చు. కాకపోతే ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కి మాత్రమే అని చెప్తున్నారు. సో, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ మాత్రమే వస్తుంది ఆ 25 ఆఫ్ అనేది. అండ్ నెక్స్ట్ మీరు ఈ ఏదైతే సూపర్ కాయిన్స్ ఉన్నాయో ఇవి కూడా మీరు ఓన్లీ 5 మాత్రమే చేయగలరు. సో, అలా అయితే చేసుకోండి మీరు. ఓ 50 కాయిన్స్ వస్తాయి. దాని నుంచి మీరు ఏదైనా రీచార్జ్ కావాలంటే రీచార్జ్ చేసుకోవచ్చు ఏదన్నా. సేమ్ మీ జనరల్ యూపీఐ యాప్స్ ఎలా వాడతారో అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్ కొట్టేసి మీరు ఫోన్ నెంబర్కైనా సెండ్ చేయొచ్చు. లేదంటే యూపీఐ ఐడీ అని కొట్టి ఇక్కడ వాళ్ళు యూపీఐ ఐడీ కొట్టి మనీ కూడా సెండ్ చేయొచ్చు. సేమే యాప్ ఏమి ఉండదు డిఫరెన్స్. మీ మనీ కూడా వెళ్ళిపోతాయి ఏ ప్రాబ్లం లేకుండా. సో, ఇది ఫ్రెండ్స్ టోటల్‌గా ఫ్లిప్‌కార్ట్ యూపీఐ గురించి అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ కొంచెం ఆఫర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొస్తారు. సో, మీరైతే వాడుకోండి దీన్ని ఉన్నంత వరకు. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు మంచి ఆఫర్స్ ఇస్తారు. మీరు అన్నీ క్లెయిమ్ చేసుకొని అన్నీ యూజ్ చేసుకోండి. తర్వాత వాళ్ళు ఎలాగో ఆఫర్స్ ఇయ్యరు. ఎందుకంటే అందరూ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా అయితే ఈ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకోగలరు. సో, ఇది ఫ్రెండ్స్ టోటల్‌గా వీడియోతో మాత్రం మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. దిస్ ఈజ్ కేవీఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.